వెల్కమ్ టు ది లియో. ఈరోజు రాష్ట్రంలో ఒక సంచలనంగా చెప్పుకోవచ్చు. టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అయితే ఈరోజు చేయడం జరిగింది. ఇప్పటి వరకు నెలకొన్నటువంటి సందిగ్ధత అయితే ఈరోజు తెరదించడం జరిగింది. అదే రకంగా జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుందనేది ఇప్పటి వరకు అందరిలో ఉన్నటువంటి ఉత్కంఠ, దానికి కూడా ఈరోజు తెరదించారు. మొత్తంగా జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో 24 అసెంబ్లీ స్థానాలలోనూ అలాగే 3 లోక్సభ స్థానాల్లోనూ పోటీ చేయబోతుంది. దీనికి సంబంధించి టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇరువురు కలిసి ఒక ఉమ్మడి ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇక ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచి 118 మందితో అయితే మొదటి లిస్టు విడుదల చేయడం జరిగింది. అందులో 94 పేర్లు అయితే ఇప్పుడు ప్రకటించడం జరిగింది. మిగిలిన పేర్లను త్వరలోనే ప్రకటిస్తామన్నారు. అలాగే జనసేనకు కేటాయించిన 25 స్థానాలలోనూ 5 స్థానాలను అయితే పవన్ కళ్యాణ్ కూడా ప్రకటించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మొత్తంగా టీడీపీ జనసేన సీట్ల విషయంలో పగడ్బందీగా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి 10 పేర్లను ప్రకటించడమే కష్టంగా మారిన నేపథ్యంలో టీడీపీ జనసేన ఉమ్మడిగా 118 మంది పేర్లు ప్రకటించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఇక రాష్ట్రంలో రాజకీయాలు ఈ రోజు నుంచి మరింత వేడెక్కనున్నాయని చెప్పుకోవచ్చు. ఇక అయితే ఈ అభ్యర్థులు ఏ స్థానాల్లో ఏ అభ్యర్థులను ప్రకటించారనేది కూడా మనం ఒకసారి క్లుప్తంగా చూసే ప్రయత్నం ఒకసారి చేద్దాం. సో ఇక మనం ఇక్కడ చూడొచ్చు. ఇచ్చాపురం నుంచి మొదలు పెడితే ఇచ్చాపురానికి బండ్లం అశోక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. ఇక ఆముదాల వలస కూన రవికుమారు, అలాగే రాజా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం వచ్చేటప్పటికి కోండ్రు మురళీమోహను, ఇక కురుపాం ఎస్టీ కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి తొయ్యక జగదీశ్వరిని ప్రకటించడం జరిగింది. ఇక పార్వతీపురం అరకు పార్లమెంటు పార్వతీపురం వచ్చేటప్పటికి విజయ్ బోనెల, అలాగే సాలూరు వచ్చేటప్పటికి గుమ్మడి సంధ్యారాణి, బొబ్బిలి బేబీ నాయనగా చెప్పుకుంటాం రంగారావు గారికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక గజపతి నగరం వచ్చేటప్పటికి కొండపల్లి శ్రీనివాసు, అలాగే విజయనగరం వచ్చేటప్పటికి పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజుకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక విశాఖపట్నం ఈస్ట్ వచ్చేటప్పటికి వేగులూడి రామకృష్ణ బాబుకి అయితే ఇవ్వడం జరిగింది. విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణ బాబు, అలాగే విశాఖపట్నం వెస్ట్ వచ్చేటప్పటికి పీజీవీఆర్ నాయుడు గణబాబుగా చెప్తాం మనం. అలాగే అరకు వ్యాలీ వచ్చేటప్పటికి సిఆర్ఈ దొన్నుదొరకు అయితే ఇవ్వడం జరిగింది. పాయకలరావుపేట అయితే వంగలపూడి అనిత టీడీపీ మహిళా అధ్యక్షురాలుగా ఉంది, ఆవిడకైతే ఇవ్వడం జరిగింది. ఇక నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, అలాగే తుని యనమల దివ్య, అలాగే పెద్దాపురం వచ్చేటప్పటికి నిమ్మకాయల చిన్నరాజప్ప, అనపర్తి నలిమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే ఆముదాల వలస దంట్ల సుబ్బరాజు, ఇక గన్నవరం సరిపల్లి రాజేష్ కుమారు, అలాగే కొత్తపేట బండారు సత్యనారాయణరావు, అలాగే మండపేట వచ్చేటప్పటికి వేగుళ్ళ జోగేశ్వరరావు, అలాగే రాజమండ్రి సిటీ అయితే ఆదిరెడ్డి భవానీకి అయితే ఇవ్వడం జరిగింది, ఆదిరెడ్డి వాసు. అలాగే జగ్గయ్యపేట జ్యోతుల నెహ్రూకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, ఉండి మంతెన రామరాజు, అలాగే తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ, ఏలూరు బడేటి రాధాకృష్ణ, అలాగే చింతలపూడి సొంగ రోషను, అలాగే తిరువూరు కొలుగుపూడి శ్రీనివాస్కి అయితే తిరువూరు నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నూజివీడు కొలుసు పార్థసారథి, అలాగే గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, అలాగే గుడివాడ వెనుగండ్ల రాము, అలాగే పెడాన కాగిత కృష్ణప్రసాదు, అలాగే మచిలీపట్నం కొల్లు రవీంద్ర, పామర్రు వచ్చేటప్పటికి వర్ల కుమార్ రాజా, అలాగే విజయవాడ సెంట్రల్ బోండా ఉమా, ఇక విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు, నందిగామ తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, అలాగే తాడికొండ తెనాలి శ్రవణ్ కుమారు, మంగళగిరి నారా లోకేష్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పొన్నూరు ధూళిపాళ నరేంద్ర, అలాగే వేమూరు నక్క ఆనందబాబు, అలాగే రేపల్లె అనగాని సత్యప్రసాద్, అలాగే బాపట్ల వేగిసాన నరేంద్ర వర్మ, అలాగే ప్రత్తిపాడు బుర్లా రామాంజనేయులు, చిలకలూరిపేట ప్రత్తిపాటి పుల్లారావు, అలాగే సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీ మాజీ అధ్యక్షుడైనటువంటి కన్నా లక్ష్మీనారాయణకి సత్తెనపల్లి నుంచి అయితే ఇవ్వడం జరిగింది. ఇక వినుకొండ వచ్చేటప్పటికి జీవి ఆంజనేయులు, మాచర్ల వచ్చేటప్పటికి జోలగంటి బ్రహ్మానందరెడ్డి, ఎర్రగొండపాలెం వచ్చేటప్పటికి గూడూరి ఎరిక్షన్ బాబుకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పరచూరు ఏలూరు సాంబశివరావు, అద్దంకి వచ్చేటప్పటికి గొట్టిపాటి రవికుమార్, అలాగే సంతనూతనలపాడు వచ్చేటప్పటికి బొమ్మాజీ నిరంజన్ విజయ్ కుమార్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, అలాగే కొండాపి వచ్చేటప్పటికి బాల వీరాంజనేయ స్వామి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేనే. ఇక కనిగిరి వచ్చేటప్పటికి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి
ఇవ్వడం జరిగింది. అలాగే కావలికి వచ్చేటప్పటికి కావ్య కృష్ణారెడ్డి, అలాగే నెల్లూరు సిటీ వచ్చేటప్పటికి పొంగూరు నారాయణకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వైసీపీ నుంచి వచ్చినటువంటి కోటంరెడ్డికి నెల్లూరు రూరల్ ఇచ్చారు. ఇక గూడూరు వచ్చేటప్పటికి పసం సునీల్ కుమార్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక సూళ్లూరుపేట వచ్చేటప్పటికి నిలవిల విజయశ్రీకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఉదయగిరి కాకర్ల సురేష్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక కడప వచ్చేటప్పటికి మాధవ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. రాయచోటి వచ్చేటప్పటికి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అలాగే పులివెందలు వచ్చేటప్పటికి మారిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బీటెక్ రవిగా చెప్తాం మనం, బీటెక్ రవికి ఇచ్చారు. ఇక మైదుకూరు వచ్చేటప్పటికి పుట్ట సుధాకర్ యాదవ్కి ఇచ్చారు. ఆళ్లగడ్డ వచ్చేటప్పటికి బొమ్మ అఖిల ప్రియారెడ్డి, శ్రీశైలం వచ్చేటప్పటికి బొడ్డ రాజశేఖర్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక కర్నూలు నుంచి టీజీ భరత్, అలాగే పాణ్యం నుంచి గౌరు చరితారెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నంద్యాలకు వచ్చేటప్పటికి ఎన్ఎండి ఫరూక్ అయితే ఇవ్వడం జరిగింది. బనగానేపల్లి వచ్చేటప్పటికి బీసీ జనార్దన్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ సీడ్ వచ్చేటప్పటికి డోన్ వచ్చేటప్పటికి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. ఇక పత్తికొండ వచ్చేటప్పటికి శ్యాంబాబుకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక కోడుమూరు బొగ్గుల దస్తగిరికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక రాయదుర్గం వచ్చేటప్పటికి కాల్వా శ్రీనివాసులకి ఇవ్వడం జరిగింది. ఉరవకొండ పయ్యావుల కేశవకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక తాడిపత్రి జేసీ అశ్మిత్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. సింగనమల బండారు శ్రావణి శ్రీకి అయితే ఇవ్వడం జరిగింది. కళ్యాణదుర్గం వచ్చేటప్పటికి అమిలినేని సురేష్ బాబుకి అయితే ఇవ్వడం జరిగింది. ఇక రాప్తాడు పరిటాల సునీతకి అయితే ఇవ్వడం జరిగింది. మడకశిర వచ్చేటప్పటికి ఎంబి సునీల్ కుమార్కి అయితే, హిందూపురం ఏమో నందమూరి బాలకృష్ణ, అలాగే పెనుగొండ వచ్చేటప్పటికి సవితకి అయితే ఇవ్వడం జరిగింది. తంబాలపల్లి వచ్చేటప్పటికి జయచంద్రారెడ్డి, అలాగే పీలేరు వచ్చేటప్పటికి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అయితే ఇవ్వడం జరిగింది. ఇక నగరి వచ్చేటప్పటికి గాలి భానుప్రకాష్ రోజా కాన్స్టిట్యున్సీ, గంగాధర నెల్లూరు వచ్చేటప్పటికి డాక్టర్ విఎం థామస్కి అయితే ఇచ్చారు. చిత్తూరు గురజాల జగన్మోహన్కి అయితే ఇవ్వడం జరిగింది. ఇక పలమనేరు వచ్చేటప్పటికి ఎన్ అమర్నాథ్ రెడ్డి, అలాగే కుప్పం వచ్చేటప్పటికి చంద్రబాబు గారు. ఇది మొత్తంగా 94 మందితో టీడీపీ అభ్యర్థులను అయితే ప్రకటించింది. 118లో మిగిలిన అభ్యర్థులను మాత్రం చంద్రబాబు గారు త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఇక జనసేన కూడా 5 అభ్యర్థులను అయితే ప్రకటించడం జరిగింది. మొత్తంగా ఈరోజు ఒక భారీ ఉత్కంఠకైతే తెరదించారు. ఏది ఏమైనా టీడీపీ జనసేన అభ్యర్థుల ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన అనేది ఇప్పుడు వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టిస్తుంది.